చాలా మంది స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, మార్కెటింగ్ పైన అసలు డబ్బులే ఖర్చు పెట్టారు. అసలు మార్కెటింగ్ అంటే ఏడో కూడా తెలియదు. సో మీ దృష్టిలో మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఎలా మీ ప్రోడక్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుందో అనేది చెప్పేదే అని మార్కెటింగ్ అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే నేను సేల్ చేయాలి డబ్బులు వచ్చేదానికోసమే ఆలోచిస్తున్నారు. కానీ ఆ డబ్బులు రావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. 2019లో నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఏంటి అంటే nobroker.com నుంచి వాళ్ళ ఆర్డర్ వచ్చింది. నా లైఫ్ లో పెద్ద ఆర్డర్ 52 lakhs ఆర్డర్. అలాంటి కంపెనీకి సర్వీస్ చేసిన తర్వాత ఆ మేనేజర్ ఎక్కడ డిస్కంటిన్యూ అయ్యాడో మేనేజర్ 20 lakhs నేను కట్టాల్సి వస్తుంది. ఏటీఎల్ అంటే ఏంటి? మేజర్ గా అబోవ్ లైన్ అంటాం సార్. ఇది మాస్ వేలో హ్యూజ్ మనీని ఖర్చు పెడుతుంటాం మార్కెట్ లో. ఈ ఏటీఎల్ ఎవరు ఎక్కువగా చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి. ఇంకేమీ ఉంటాయి? నో పార్కింగ్ బోర్డ్. ఇదేంటి అంటే తక్కువ ఖర్చుతో జస్ట్ 35 రూపాయల్లో మీ బ్రాండ్ 6 నెలలు పని. నో పార్కింగ్ బోర్డ్. జస్ట్ మార్కెటింగ్ పైన ఇది ఏదైతే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి ఇది వర్కౌట్ కాలేదని ఆపేస్తారు చూడండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? చాలా మంది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో చేస్తారు. ఇది మార్కెటింగ్ అనేది ఒక సైన్స్. హలో అండి, నమస్కారం. నా పేరు వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టాక్స్. ఈరోజు మనతోని బాల బ్రహ్మచారి గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ జిఎంఎస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. సో ఈ పాడ్కాస్ట్లో స్పెషల్గా మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ బిజినెస్కి ఏ మార్కెటింగ్ అనేది సెట్ అవుతుంది, అండ్ స్పెషల్గా ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఈ మార్కెటింగ్ చేయక వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు, స్పెషల్లీ లోకల్ మార్కెటింగ్ అంటే ఏంటి, బీటీఎల్ అంటే ఏంటి, ఓకే, ఇలాంటివి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. సో బాలబ్రహ్మచారి గారు ఆల్రెడీ చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్కి అనేది మార్కెటింగ్ అనేది చేశారు. క్రియేటివ్ అడ్వర్టైజింగ్ సర్వీస్ అనేది వాళ్ళకి ఇచ్చారు అండ్ వాళ్ళ బిజినెస్కి ఎక్కడికో తీసుకెళ్లారు. సో అందుకోసం అంటున్నాను, మీరు ఏదైతే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉందో దాన్ని రేపు మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మీరు కూడా ఫుట్ఫాల్ ఎలా పెంచుకోవాలి, ఒక బ్రాండ్ ఎలా పెంచుకోవాలి అనే విషయాలు ఈ పాడ్కాస్ట్లో చాలా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎండ్ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడాలి. ఓకే, హలో అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో చాలా మంది స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, మార్కెటింగ్ పైన అసలు డబ్బులే ఖర్చు పెట్టారు. సరే, డబ్బులు ఖర్చు పెట్టండి పక్కన పెట్టండి, కానీ అసలు మార్కెటింగ్ అంటే ఏడో కూడా తెలియదు. సో మీ దృష్టిలో మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు చెప్పండి. సార్, మార్కెటింగ్ అంటే ఏంటంటే మనకు ఏదైతే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంటుందో అది మన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నామా లేదా, అది రీచ్ కావాలంటే పబ్లిసిటీ అనేది చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఎలా మీ ప్రోడక్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుందో అనేది చెప్పేదే అనే మార్కెటింగ్ అంటాం. ప్రతి ఒక్కరం ఏంటంటే షాప్ పెట్టుకోగానే సేల్ చేయాలి, నా ప్రోడక్ట్ సేల్ చేయాలంటారు. సేల్ అనేది మార్కెటింగ్ యొక్క బై ప్రోడక్ట్. సేల్ అనేది అల్టిమేట్ కాదు, మార్కెటింగ్ అనేది అల్టిమేట్. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ నేను ఉన్నాను, నా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది, ఇది మీకు ఈ సర్వీస్ ఇస్తుంది అని చెప్పగలుగుతామో అప్పుడు 100% సేల్ అనేది అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే నేను సేల్ చేయాలి, ఈ సేల్ చేయడం ద్వారా చాలా బాగుంటుంది, నాకు డబ్బులు వస్తాయని డబ్బులు వచ్చేదానికోసమే ఆలోచిస్తున్నారు. కానీ ఆ డబ్బులు రావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ప్రోడక్ట్, రైట్ సర్వీస్ పైన ఎలా, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీ సెగ్మెంట్ ఏంటి, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ఎలా బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు, పొజిషనింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మార్కెటింగ్ పైన పెట్టినటువంటి అమౌంట్ అనేది ఖర్చు అన్నారు, ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎప్పుడైతే మనం మార్కెటింగ్లో పెడతామో 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా సేల్స్ రూపంలో వస్తాయి. సో మార్కెటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి. సూపర్, చాలా సింపుల్గా అర్థమయ్యే విధానం చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ పైన కొంచెం డబ్బులు ఖర్చు పెడతారు, మళ్ళీ ఇది వర్కౌట్ కాలే అని చెప్పేసి ఆపేస్తారు. అసలు మార్కెటింగ్ పైన ఇది ఏదైతే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి ఇది వర్కౌట్ కాలేదని ఆపేస్తారు చూడండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, మార్కెటింగ్ అనేది ఏంటి అంటే చాలామంది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేస్తారు. ఇది మార్కెటింగ్ అనేది ఒక సైన్స్. దాని ప్రకారంగా మీ టార్గెట్ ఆడియన్స్కి ఎలా రీచ్ కావాలనేది, ఏ దాంట్లో ఖర్చు పెడుతున్నారనేది ఇంపార్టెంట్. మార్కెటింగ్లో మనకు మేజర్గా 3 సెక్టార్స్ ఉంటాయి సార్. ఏటీఎల్ అని, బీటీఎల్ అని, టీటీఎల్ అనేది ఉంటుంది. బీటీఎల్ అంటే బిలో ద ట్రేడ్ లైన్ అంటాము. అదే ఏటీఎల్ అంటే అబోవ్ ద లైన్ అనేసి మాట్లాడతాం. అబోవ్ ద లైన్ అంటే మీ ప్రోడక్ట్ని బ్రాడ్ వేలో చూపించాలి, చాలామందికి చూపించాలి, అదొక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఏటీఎల్ టీవీలో యాడ్స్ కానివ్వండి, న్యూస్ పేపర్ యాడ్స్ కానివ్వండి, ఎఫ్ఎం యాడ్స్ కానివ్వండి, బ్రాడ్ వేలో అడ్వర్టైజ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే
చిన్న అడ్వర్టైజ్మెంట్ అనుకొని చిన్న షాప్ స్టార్ట్ చేసి టీవీలో ఎవరో మార్కెటింగ్ పర్సన్ వచ్చారు కదా అని స్టార్ట్ చేస్తారు, అక్కడ డబ్బులు ఖర్చుపోయాయి అనుకుంటారు. అదేవిధంగా బీటీఎల్ అంటే బిలో ద లైన్ అనేది ఉంటుందండి. సరే, ఇప్పుడు ఏటీఎల్ అన్నారు కాబట్టి ఏటీఎల్కి మనం మాట్లాడి మళ్ళీ బీటీఎల్కి వద్దాం. డెఫినెట్గా సో ఇప్పుడు ఏటీఎల్ అనేది ఇంకా కొంచెం విడమర్చి చెప్పండి, అంటే అందులో ఎన్ని టైప్స్ అనేది ఉంటాయి అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ ఏటీఎల్ అనేది కూడా ఎక్కువ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, జస్ ఓకే, అండ్ వాళ్ళు రేపటి రోజున దాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్తే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది. సో మీరు ఏటీఎల్ సర్వీస్ కూడా ఇస్తారా? ఎస్ అండి. సో ఏటీఎల్ సర్వీస్ ఒకవేళ మీరు ఇస్తే మీ దగ్గరికి రాకముందు వాళ్ళు ఏటీఎల్ సర్వీస్ తీసుకోకన్నా ముందు ఏటీఎల్ సర్వీస్ తీసుకున్న తర్వాత కూడా ఏం గేమ్ చేంజింగ్ జరిగింది అలా కూడా కొన్ని కేస్ స్టడీ లాగా కూడా చెప్తే కూడా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏటీఎల్ అంటే ఏంటి, దాని తర్వాత దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకే, సో అందులో ఎన్ని టైప్స్ అయితే ఉంటాయో ఎవరికి ఉపయోగపడతాయి అవి, ఓకే, అండ్ అలా మీరు ఎవరికి ఇప్పటి వరకు సర్వీస్ ఇచ్చి వాళ్ళ కేస్ స్టడీ లాగా కూడా చెప్తే అరే అట్లాంటి సిమిలర్ బిజినెస్ వాళ్ళు కూడా అరే వీళ్ళకి చేసిరు కాబట్టి ఇది మేము కూడా రేపటి రోజున చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఎస్ సార్. ఏటీఎల్ అంటే మేజర్గా అబోవ్ ద లైన్ అంటాం సార్. ఇది మాస్ వేలో హ్యూజ్ మనీని ఖర్చు పెడుతుంటాం మార్కెట్లో. ఎగ్జాంపుల్కి మనకు వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చేసి కాసా గ్రాండ్ అని హైదరాబాద్లో లాంచ్ అయింది. దాని లాంచింగ్ అంతా మనమే చేస్తాం. వాళ్ళ టీవీ యాడ్స్ కానివ్వండి, వాళ్ళ పేపర్ యాడ్స్ కానివ్వండి, కంప్లీట్గా చేస్తాం. అండ్ ఎఫ్ఎంలో ఏంటి అంటే ఎక్కడ చూసినా కాసా గ్రాండ్ స్టార్ట్ అయింది అని ఒక క్లారిటీ వచ్చింది, పీపుల్ అందరికీ కనిపించే విధంగా చేసాం. సో వాళ్ళు ఏంటి అంటే ఈ మీడియా బయింగ్ అనేది చాలా పెద్ద నెగోషియేషన్ గేమ్ ఉంటుందండి ఏటీఎల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీవీ ఛానల్లో ఒక ఛానల్ ఎక్స్ ఛానల్లో ఒక మార్కెటింగ్ పర్సన్ మాట్లాడితే 10 సెకండ్లకు 7,000 రూపాయలు అవుతుంది. అదే మా ఏజెన్సీ నుంచి గత 10 సంవత్సరాలుగా మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి వీ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 3,500 రూపీస్ ఓన్లీ. అంటే 50% నెగోషియేషన్ స్కిల్స్ అనేవి మాకు ఉన్నాయి. అలా చేసి వేయడం వల్ల టీవీలో బ్రాడ్ వేలో వేయడం వల్ల, న్యూస్ పేపర్లో బ్రాడ్ వేలో వేయడం వల్ల కస్టమర్కి మంచి రీచ్ వస్తుంది. ఈ ఏటీఎల్ ఎవరు ఎక్కువగా చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు, నాకు ఓన్లీ ఒక లొకేషన్లో లోకల్లో కాదు కంప్లీట్ నేషనల్ వైడ్గా ఆడియన్స్ ఉన్నారు, నన్ను బ్రాండ్ లాగా చూడాలనుకున్నప్పుడు మనం ఏటీఎల్కి వెళ్ళాలి. పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ కానివ్వండి, హోర్డింగ్స్, మనము ఈవెన్ ఏరోప్లేన్ పైన కూడా చేసాం. కబాలీ మూవీలో ఏరోప్లేన్ పైన కూడా మనం యాడ్ చేసాం. ఈరోజు కూడా మీకు ఎయిర్పోర్ట్లో నేను కెనరా బ్యాంక్ యొక్క ట్రాలీస్ వాడుతున్నాను, అడ్వర్టైజ్ చేయిస్తున్నాను. ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఏరోప్లేన్లో కానివ్వండి, ఏరోప్లేన్ మ్యాగజైన్లో పెట్టడం, ఇలాంటివన్నీ ఏటీఎల్ కిందికి వస్తుందండి. అంటే హ్యూజ్ కాస్ట్ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ బ్రాండ్ వస్తుంది. గుడ్. అట్లనే ఒక కేస్ స్టడీ లాగా ఏదన్నా ఒక బ్రాండ్ మీరు ఏటీఎల్ రిలేటెడ్ ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, బట్ ఇంకొకటి వాళ్ళు బిఫోర్ ఏటీఎల్ ఆఫ్టర్ ఏటీఎల్. డన్ సార్. ఇప్పుడు ఏంటి అంటే ఏటీఎల్కి ముందు ఒక చిన్న స్టోర్ స్టార్ట్ అయినుండే, అది నక్షత్ర స్టోర్స్ అని 2018లో స్టార్ట్ అయింది. వాళ్ళది ఏంటి అంటే ఉమెన్ క్లాతింగ్ స్టోర్ పైన ఉంటుండే. వాళ్ళకు ఒక డ్రీమ్ ఎలా ఉండే అంటే హైదరాబాద్ అంతా లేదా తెలంగాణ మొత్తంలో బ్రాంచెస్ వెళ్ళాలి అని మన దగ్గరకు వచ్చారు. వాళ్ళది ఏం చేస్తామంటే బాహుబలి మూవీ లాంచ్లో టీవీ ఛానల్స్లో మేజర్గా ఎన్టీవీ ప్లస్ TV9లో రెండిట్లలో దీనిదే యాడ్స్ రన్ అవుతున్నాయి. ఆ 2 యాడ్స్ రన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ప్రభాస్ అలా క్రేన్ పై నుంచి కిందికి దిగుతున్నాడో, కింద మనం ఏం చేసాము అంటే నక్షత్ర స్టోర్స్ నవ్ ఇన్ అప్సిగూడ, వీఆర్ కమింగ్ సూన్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని పెట్టాం. ఇమ్మీడియట్ ఆ ఒక్క సీన్తో ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయినట్టుగా అయ్యి వాళ్ళకు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 80+ బ్రాంచెస్ అయ్యాయి వాళ్ళకి నక్షత్ర స్టోర్స్. లాస్ట్ 10 years నుంచి మనం వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. సూపర్. సో ఇప్పుడు బీటీఎల్ గురించి. ఎస్ సార్. బీటీఎల్ అంటే బిలో ద లైన్ అంటారు సార్. బిలో ద లైన్ అంటే ఏంటంటే ఎవరి బిజినెస్ స్టార్ట్ చేసినా స్మాల్, మన ఇండియాలో 80% బిజినెస్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెసే. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఏటీఎల్ చేయాలంటే పెద్ద బ్రాండ్స్ వెళ్తారు, వాళ్ళకి ఒక బ్రాండింగ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మన స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఎలా మార్కెటింగ్ చేయాలి. ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి ఉండే, ఇలా మార్కెటింగ్లో ఖర్చు పెట్టాము రాలేదు. ఇక్కడ వెండార్ మేనేజ్మెంట్ అనేది అన్ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు. ఈ బీటీఎల్ యాక్టివిటీస్ అనేటివి అన్ప్రొఫెషనల్స్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొన్ని ఏళ్ళుగా చేస్తున్నది వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అంటే లోకల్ వెండర్స్ మీద, లోకల్ వాళ్ళ మీద మాకు ప్రాపర్గా గ్యారంటీ లేదు, ఇవి చేసినా క్లియర్గా ఐడియా లేదు అనేసి ఆలోచన చేస్తుంటారు. ఈ బీటీఎల్ యాక్టివిటీస్ అనేటివి ఏవైతే ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇందులో 1 lakhs+ ఆప్షన్స్ ఉంటాయండి.
ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే నో పార్కింగ్ బోర్డ్స్ వస్తుంటాయి, ఆటో టాప్స్ వస్తాయి, పోల్ బోర్డ్స్ వస్తాయి, డిజిటల్ వాల్ పోస్టర్స్ అని వస్తాయి. ఇవి మేజర్గా మనకు మొబైల్ వ్యాన్స్ అనేటివి కూడా మనకు యాక్టివేషన్లో కనిపిస్తుంటాయి. ఈ ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ఒక లోకల్లో ఎగ్జాంపుల్ మిస్సమ్మ వాళ్ళు బ్రాండింగ్లో ఎంతో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, నేను ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది న్యూస్ పేపర్లో చేయించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఒక లోకల్ వెండర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో కాలేదు. దెన్ దే అప్రోచ్ అస్, మన జిఎంఎస్కి వచ్చారు. వాళ్ళ కంప్లీట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్తో పాటు ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయించి లోకల్ వ్యాన్ యాక్టివిటేషన్ చేశాం. వాళ్ళకు సర్వీస్ సాటిస్ఫై చేసి 2 months వరకు ఆషాఢం శ్రావణం మొత్తానికి కూడా వాళ్ళు చేయించుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. ఎవరికైతే లోకల్లో అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో ఆ లోకల్గా చేసినప్పుడు 100% రీచ్ అవుతుంది బీటీఎల్ ద్వారా. అయితే బీటీఎల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎస్, బీటీఎల్లో ఇప్పుడు చెప్పాను కదా సార్, మన లోకల్ స్టోరేజ్లో ఆటో టాప్స్ అనేవి ఉంటాయి. ఆటో టాప్స్ గురించి మాట్లాడుకుంటే ఆటోలో స్టిక్కర్ ఉంటుంది, ఆటో మనకు తిరుగుతుంటుంది, ఆటో పైన స్టిక్కర్ వేస్తారు, లేదా ఆటో టాప్ అనేది ఉంటుంది. ఆటో స్టిక్కర్ ఎవరు వేసుకోవాలి? ఆటో స్టిక్కర్ ఎవరు వేసుకోవాలి అంటే, మామూలుగా నాది ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాను, ఒక 5 days 10 days కనిపించాలి అన్నప్పుడు ఆటో స్టిక్కర్ ఆ లోకల్లో వేసుకోవచ్చు. నాకు ఎక్కువ లాంగ్ రన్ ఉండాలి, ఎక్కువ రోజులు నన్ను గుర్తుపట్టాలి, ఒక బ్రాండ్ లాగా కావాలనుకున్నప్పుడు ఆటో టాప్స్కి వెళ్ళాలి. ఆటో టాప్స్ అనేవి కొంచెం కాస్ట్లీ, కానీ 6 to 8 months వరకు ఉంటాయి. కానీ ఎలాంటి వెండాన్ని తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఆటో టాప్స్ చేయించుకున్నా ప్రాబ్లం లేదు. మీరు చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం అడగాలి అంటే, టోటల్ ఆటో టాప్స్ మన ఆఫీస్కి తెప్పించుకొని దానిపైన నెంబరింగ్ కానీ మీకు ఎలాంటి కోడ్ కావాలో అలాంటి కోడ్ వేయించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అంత వర్క్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అన్నీ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇఫ్ పాసిబుల్ మీ ఆఫీస్ నుంచి ఒక పర్సన్ అక్కడ కూర్చోబెట్టి ఆటో టాప్స్ వేయించుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఈ బీటీఎల్ యాక్టివిటీస్లో అన్ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉండడం వల్ల చీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మన ఎస్ఎంఈస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే, అరే నాకు చీటింగ్ జరుగుతుంది, అన్ని కంపెనీలు అలాగే ఉన్నాయి అనుకుంటారు. ఎవరిని మనం తీసుకున్నా ఖచ్చితంగా రిపోర్టింగ్ ఉందా, కౌంటింగ్ కరెక్ట్గా ఉందా, ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది ఖచ్చితంగా 3 questions వాళ్ళు అడుగుతూ ఉండాలి. చెప్పండి. ఇంకా ఆటో గురించి చెప్పారు, ఇంకేమేమి ఉంటాయి? నో పార్కింగ్. ఎస్, నో పార్కింగ్ బోర్డ్స్. ఇదేంటి అంటే తక్కువ ఖర్చుతో జస్ట్ 35 రూపాయల్లో మీ బ్రాండ్ 6 నెలలు కనిపిస్తుంటుంది. నో పార్కింగ్ బోర్డ్. ఎస్, మీరు ఇంట్లో ఏ ఇంటికైనా సరే, మీకు B2C కస్టమర్లు అనుకోండి, ప్రతి ఒక్క హౌస్ ఓనర్ ఇంటికి వెళ్ళాల్సిందే. వాళ్ళ ఇంటి దగ్గర ఏమవుతుంది అంటే, ఇంటి ముందు ఎవరో వచ్చి బండి పెడతారు, ప్రాపర్గా లేదు. ఇది సోషల్ కాస్ట్ లాగా కూడా ఉంటుంది. మా ఇంటి ముందు బండి నిలబెట్టకండి అని వస్తుంది. 50% వాళ్ళకు, 50% మన బ్రాండ్ వస్తుంది. సో చాలామంది హ్యాపీగా అడిగి మరీ పెట్టించుకుంటారు. దానివల్ల మన బ్రాండ్ నెక్స్ట్ 6 నెలల వరకు మాట్లాడుతూనే ఉంటుంది వాళ్ళ గేట్లో, వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళకు కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఏంటి అంటే, kamhena.com అనేసి ఒక యాప్ వచ్చిందండి. ఆ యాప్ ఏంటంటే లేబర్ని బిజినెస్ ఓనర్స్ని కనిపిస్తారు, పని వాళ్ళని బిజినెస్ ఓనర్లను కలుపుతారు. వాళ్ళు ఏమన్నారు, నాకు బిజినెస్ ఓనర్సే కావాలి అన్నారు. వాళ్ళకి మనం ఒక స్ట్రాటజీ ఇచ్చాం, సార్ నో పార్కింగ్కి వెళ్ళండి, వాంటెడ్ వర్కర్స్ అనేసి ఒక బోర్డ్స్ తయారు చేసి పెట్టాను, కింద నో పార్కింగ్ అని పెట్టమన్నాను. ఆ బోర్డ్స్ పెట్టిన తర్వాత వాళ్ళకు 10,000+ సబ్స్క్రిప్షన్స్ ఒక్క ఏరియా నుంచి వచ్చాయి, ప్లస్ క్లయింట్స్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. అలా స్టార్టప్లో ఉన్న స్విగ్గీ తీసుకోవచ్చు, బ్లింకిట్ తీసుకోవచ్చు, ర్యాపిడో తీసుకోవచ్చు. వీటన్నిటికీ నేను ఆథరైజ్డ్ వెండానండి. లాస్ట్ 7 yearsగా వాళ్ళకి కంప్లీట్ స్ట్రాటజీ ఇచ్చి డిఫరెంట్ షేప్లలో నో పార్కింగ్ బోర్డ్స్ని ఇన్స్టాల్ చేపిస్తున్నాం. చెప్పండి. ఇంకా ఆటో యాడ్స్, నో పార్కింగ్, ఇంకా ఏమేమి వస్తాయి బీటీఎల్? నెక్స్ట్ వచ్చేసి మనకు పోల్ బోర్డ్స్ వస్తున్నాయి సార్. పోల్ బోర్డ్స్కి గురించి మాట్లాడుకుంటే, మనం ఒక వీధిలో వెళ్తుంటే ఆ పోల్ బోర్డ్స్ అనేటివి వాటి గురించి మాట్లాడతాయి, మన బ్రాండ్ ఎలా ఉంది. ఇమీడియట్ ఇక్కడ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ దానికోసము అంటే, చాలామంది ఏమడుగుతుంటారంటే, డిజిటల్ మార్కెటింగ్ గొప్పనా, లేకపోతే బీటీఎల్ మార్కెటింగ్ గొప్పనా, ఏటీఎల్ మార్కెటింగ్ గొప్పనా అంటారు. ఇప్పుడు మనం దీనికి ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఇమీడియట్ తలనొస్తుంది అనుకోండి సార్, మీరు ఏం చేస్తారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకుంటారా, ఇమీడియట్ తలనొప్పి మాత్రం వేసుకుంటారా? ఇమీడియట్, దట్స్ ఇట్. అది పెయిన్ పాయింట్. ఇప్పుడు మీ పెయిన్ తగ్గాలి, అలా తగ్గాలి అంటే బీటీఎల్ మార్కెటింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ వే. ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీకు రిజల్ట్ రావాలి, మీ లోకల్లో సేల్స్ రావాలి అనుకుంటే బీటీఎల్ యాక్టివిటీస్ అనేది నెంబర్ 1 అవుతుంది. అలా బీటీఎల్ యాక్టివిటీస్లో పోల్ బోర్డ్స్ చేసుకోవచ్చు, పాంప్లెట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, స్టాల్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు, డెమో ట్రెండ్స్ పెట్టుకోవచ్చు, రోలప్ స్టాండీస్ పెట్టవచ్చు,
నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ వ్యాన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, లుక్ వాకర్స్ చేసుకోవచ్చు, అలా మోర్ దెన్ 10. సో అలా బిజినెస్ని బట్టి మీరు ఏది కావాలో అది సజెస్ట్ చేస్తారు ఎస్, అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. అవునండి. గుడ్. ఎవరికైనా వాళ్ళ బిజినెస్ని బట్టి ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి మేము ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళ లోకల్ ఏరియాలో 3 కిలోమీటర్ రేడియస్లో ఏమేం చేయొచ్చు అనేది కస్టమైజ్డ్ ప్లాన్ అనేది దొరుకుతుంది. ఆ కస్టమైజ్డ్ ప్లాన్ కోసం డిఫరెంట్గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 10 years నుంచి మనము కొన్ని వేల కంపెనీలకు 5,000+ క్లయింట్స్కి మనం సర్వీస్ ఇచ్చాం. ఆ సర్వీస్ ఎక్స్పీరియన్స్తో మన దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. మీకు ఏమేమి చేస్తే మీకు ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో తలనొప్పి మాత్రలాగా ఎగ్జాక్ట్లీగా ఏ ప్రోడక్ట్ మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుందని చెప్తాం సార్. సూపర్. సో ఇప్పుడు ఈ బీటీఎల్లో కూడా ఈ మధ్యలో మాది కూడా మీరు చాలా ఆటో యాడ్స్ చేస్తారు. ఎస్ సార్. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా ఇక కస్టమర్స్ అయితే ఇక ఎట్లయినా అది వాళ్ళ కోసం పెట్టినా, కానీ వీళ్ళ లోపల కూడా ఫేమస్ అయిపోయినాం. డెఫినెట్గా. సో అది చాలా బాగా వర్కౌట్ చేసింది మాకు కూడా. అండ్ అది కాకుండా రీసెంట్గా మీరు ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఈ ఆటో యాడ్స్, క్రియేటివ్ క్యాంపెయిన్స్ చేశారు ఈ మధ్యలో బీటీఎల్ రిలేటెడ్. వాటి రిలేటెడ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. యాక్చువల్లీ ఏం లేదు సార్, ఈ మధ్యలో మనకు మందిరా వాళ్ళు మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు మందిరా షోరూమ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమడిగారంటే, బ్రదర్ నాకు మా దగ్గర వడ్డానం స్పెషలిస్ట్ ప్లస్ గాజులు స్పెషలిస్ట్ ఎలా చేయాలి, నాకు ఒక డిజిటల్ వ్యాన్ కావాలి, దాని పైన ఇలాంటిది కావాలి, అది గోల్డ్లా కనిపించాలి అని అడిగారు. ఇమీడియట్గా మనం ఏం చేసాము అంటే మన క్రియేటివ్ డైరెక్టర్స్తో కూర్చొని ఆర్ట్ వర్క్ చేయించేసి కంప్లీట్ క్లయింట్ అప్రూవల్ తీసుకున్నాము. తర్వాత దాన్ని లైవ్ చేసాం. అందరు వడ్డానాన్ని అమ్మాయిలు నడుముకు పెట్టుకుంటారు, మనం వ్యాన్ పైన పెట్టాం. గాజుల్ని కూడా తిరిగే విధంగా చేసాం. అలా కస్టమర్ కంప్లీట్గా ఇంప్రెస్ అవుతూ వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ రీచ్ అనేది వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఇంకోటి కుబేరా వాళ్ళది. యా, మనం ఇన్నోవేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ జిఎంఎస్ అండి. ఏంటి అంటే కుబేరా షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది. అక్కడ హోర్డింగ్ పైన శారీ వేలాడే విధంగా పెట్టేసి శారీ గాలికి వేలాడుతూ హోర్డింగ్లో కనిపించే. అంటే జనరల్గా హోర్డింగ్కి ఒక ఇమేజ్ ఉంటే మనం ఏం చేసిందంటే ఆ హోర్డింగ్ల నుంచి ఒక శారీ బయటికి వచ్చి కొంగు ఊగే విధంగా చేసాం. గ్రేట్. డిఫరెంట్గా కంప్లీట్గా అలా ఇన్నోవేషన్ అనేది 100%. ఆటో యాడ్స్ కూడా చేస్తుంటాం సార్. లేదు, మన కుబేరాకి మీరు అన్నారు ఓపెనింగ్ అప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తే దాంట్లో మ్యాక్సిమం. ఎస్, ఏమవుతుంది అంటే కుబేరా షాపింగ్ మాల్కి కంప్లీట్గా ఒక కూకట్పల్లి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళు 200 ఆటో టాప్స్ వేసుకున్నారు. ఆ ఆటో టాప్స్లో క్లయింట్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే, మాకు రెగ్యులర్ వచ్చిన యాడ్స్లో అన్నిట్లలో కల్లా ఆటో టాప్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ అనేసి నెక్స్ట్ 2,000 ఆటో టాప్స్ ఆర్డర్ ఇచ్చారు కంప్లీట్గా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ కస్టమర్. ఓన్లీ 1 yearలో 6 బ్రాంచెస్ కంప్లీట్ చేసుకున్నారు. ఓన్లీ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు జిఎంఎస్ అండి. ఎండ్ టు ఎండ్ సర్వీస్, మార్కెటింగ్ సర్వీస్ అనేది ఇస్తున్నాం. ఏ బిజినెస్ అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఆలోచన చేసేది ఏంటి అంటే, నాకు కావాల్సిన సేల్స్ కావాలి. సేల్స్ కావాలి అంటే ఏంటంటే మార్కెటింగ్ చేయాలి. ఆ మార్కెటింగ్లో ఎలాంటి వెండర్ని వెతుక్కుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో జిఎంఎస్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం సార్. రైట్. సో ఇప్పుడు మన ఏటీఎల్, బీటీఎల్, నెక్స్ట్ టీటీఎల్ సార్. ఏంటి సార్? టీటీఎల్ అంటే ఏముండదండి, త్రూ ద లైన్ అనేసి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ మనకు ఏటీఎల్, బీటీఎల్ అనేది ఉంది. బీటీఎల్లోనే డిజిటల్ కూడా వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా బీటీఎల్ కిందకి. ఎందుకంటే నాకు కావాల్సిన లొకేషన్లో నాకు కావాల్సిన యాడ్ని రన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నాకు పెద్ద బ్రాండ్స్తో నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నప్పుడు టీటీఎల్ మార్కెటింగ్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది. అంటే ఏంటంటే కొన్ని ఏటీఎల్లో వేసుకోవాలి, కొన్ని బీటీఎల్ వేసుకోవాలి, 2 కలిపి టీటీఎల్ అనే మార్కెటింగ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి నేను నారాయణి షాపింగ్ మాల్. ఏటీఎల్ అంటే అబో టీటీఎల్ 3 చెప్పండి. ఏటీఎల్ అంటే అబో ద లైన్ అండి, బీటీఎల్ అంటే బిలో ద లైన్, టీటీఎల్ అంటే త్రూ ద లైన్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే నారాయణి షాపింగ్ మాల్ మన సంగారెడ్డిలో ఓపెన్ అయినండి వాళ్ళది. వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్గా కార్పొరేట్ బాంబింగ్ అనేది ఒకటి చేశారు. కార్పొరేట్ బాంబింగ్ అంటే ఏంటంటే ఈ టీటీఎల్ని కార్పొరేట్ బాంబింగ్ అంటాం. అంటే ఎవ్రీవేర్ వాళ్ళది ఏం చేస్తాం మేము, కంప్లీట్గా ఒక 200 నో పార్కింగ్, 200 ఆటో టాప్స్ వేసాము, 10 మొబైల్ వ్యాన్స్ పెట్టాము, ట్రైసైకిల్ యాడ్స్ పెట్టాము, లుక్ వాకర్స్ పెట్టాము, ప్లస్ రౌండ్స్ పెట్టాము, వుడెన్ ఫ్రేమ్స్ పెట్టాము, డిజిటల్ వాల్ పోస్టర్స్ వేయించాము,
బొట్టప్ప చెప్పించామండి. అంటే ముత్తైదులను పంపించి, అమ్మ మా షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది రండి అని బొట్టప్ప చెప్పించి రాపిచ్చారు. తర్వాత సార్ ఏమడిగారంటే, నాకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి చారి. ఏంటి అంటే, ఇది నాదన్నీ పట్టు శారీస్, ఓన్లీ సార్ దగ్గరికి వెళ్తుంది న్యూస్ పేపర్లో యాడ్ వేస్తే, మేడం దగ్గరికి వెళ్ళట్లేదు, ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తాం, ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి పాల ప్యాకెట్ మీద స్టిక్కర్ అతకబెట్టి పంపించాం. అండ్ వాళ్ళది ఓపెన్ చేయగానే వాళ్ళ ఓపెనింగ్కి ఒకరోజు ముందు మొత్తం రంగోలీ పెట్టించాం సార్ ఇంటి ముందు. మన నారాయణ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఈ డేట్ రోజు ఓపెన్ అవుతుంది, మీరు అందరు విజిట్ చేయండి అని. చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మేము చిన్న బెలూన్స్ పైన ప్రింటింగ్ చేయించేసి అందులోపల చిన్న లీఫ్ ప్లేట్ పెట్టి రోజ్ పెటల్స్ పెట్టి పంపించాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు, ఏంటి ఇంత లెవెల్లో చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ టీటీఎల్, కార్పొరేట్ బాంబింగ్ లాగా ఎవ్రీవేర్. మీరు గేట్లో చూస్తే వాళ్ళే, డిజిటల్లో చూస్తే వాళ్ళే, నెక్స్ట్ వాళ్ళకు ఎటువంటిదైనా టీవీలో యాడ్ వేస్తాము, V6లో యాడ్ వేస్తాము, ఎన్టీవీలో యాడ్ వేస్తాము, ప్రతి దగ్గర అడ్వర్టైజింగ్ చేసే వరకలా వాళ్ళ 100% సేల్స్ గ్రో అవుతాయి సార్. దే ఆర్ వెరీ హ్యాపీ. గ్రేట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఏటీఎల్, దాని తర్వాత బీటీఎల్, టీటీఎల్, ఎస్. సో ఈ 3 కాంబినేషన్లో ఒక గేమ్ చేంజింగ్ కేస్ స్టడీ లాగా ఎవరిదైనా కస్టమర్ ఇంకా మీ మైండ్లో ఏదైనా వస్తే ఏదైనా చెప్పండి. నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో భార్గవ కాలేజ్ అనేసి తీసుకున్నాం సార్. వెరీ రీసెంట్గా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, చారి నేను 10 మంది వెండర్స్తో మాట్లాడలేను, వన్ స్టాప్ సొల్యూషన్ కావాలి సార్. నేను 10 years నుంచి చేస్తుంది వన్ స్టాప్ సొల్యూషన్ సార్, యూ డోంట్ హ్యావ్ టు వరీ విత్ ఎనీ వన్. వాళ్ళ కాలేజెస్ ఎట్ ఏ టైం 3 కాలేజెస్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ 3 కాలేజెస్కి సంబంధించిన 3 వర్క్స్ని మనమే చేస్తాము. దే గాట్ 450 అడ్మిషన్స్, దే ఆర్ వెరీ హ్యాపీ. గ్రేట్. సిమిలర్గా దీన్నే తీసుకుంటే మనము, మీరు రెజొనెన్స్ స్కూల్స్ని చూసుంటారు. కంప్లీట్ హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రౌండ్స్ కనిపించాయి, ప్లస్ డిజిటల్ వాల్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి, నో పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయి, ఆటో టాప్స్ ఉన్నాయి, టీవీలో కనిపించారు, మెట్రో స్టేషన్లో కనిపించారు, మెట్రో ట్రైన్ పైన కనిపించారు, బల్క్ ఎస్ఎంఎస్లో కనిపించారు, ఇన్స్టాగ్రామ్లో కనిపించారు, యూట్యూబ్లో కనిపించారు. దిస్ రెజొనెన్స్ ఈజ్ మై క్లయింట్, ఐ ప్రౌడ్లీ బీ ఏ డిజిటల్ పార్ట్నర్ ఆఫ్ రెజొనెన్స్ ఆల్సో సార్. గ్రేట్. సో ఒక జిఎంఎస్ అనేది 10 years సర్వీస్, ఇప్పటి వరకు ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. కానీ కొద్దిసేపు మీ జర్నీ మాట్లాడుకుందాం. ఎస్ సార్. ఒక చిన్న ప్లేస్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఫలక్నామా నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు హైదరాబాద్లో మోస్ట్ ప్రీమియం బ్రాండ్ కంపెనీ కాదు, బ్రాండ్లకే బ్రాండ్ ఇచ్చే కంపెనీ అయిపోయారు. థ్యాంక్ యూ. ఓకే. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి రావాలనే ఆలోచన? దానికన్నా ముందు ఏం చేసేవాళ్ళు, ఎట్లా ఈ ఏజెన్సీ అనేది మీరు స్టార్ట్ చేశారు, అండ్ ఈ ఏజెన్సీని మెల్లమెల్లగా గ్రో చేసే క్రమంలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? ఎస్ సార్, ఇట్స్ ఏ వెరీ హార్డ్ జర్నీ. నేను ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో పుట్టాము. అక్కడ నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం సార్. మా ఫ్యామిలీ వచ్చేసి బిలో మిడిల్ క్లాసే, మా నాన్న డైలీ వేజెస్ చేస్తున్నారు అక్కడ నుంచి. కానీ ఏ రోజు కూడా నాకు తక్కువ చేయలేదు మా పేరెంట్స్. నాకు ఒక్క కొడుకు, బాగా చదివించాలి, వీడిని ఒక ప్రయోజకుని చేయాలి అనుకున్నారు. అలా చదివిపిస్తున్న క్రమంలో నేను బిజినెస్ పైన ఇంట్రెస్ట్తో MBA వరకు చేసుకున్నాను. MBA చేస్తూ అందులో ఫైనాన్స్కి వెళ్దామా, HRకి వెళ్దామా అన్నీ చెక్ చేసుకుంటే నాకు మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ అనిపించింది. ఒక బిజినెస్ గ్రో కావాలంటే మార్కెటింగ్లో మెలకువలు నేర్చుకోవాలని MBA మార్కెటింగ్ చేసి ఐ వర్క్డ్ యాజ్ ఏ కార్పొరేట్ మేనేజర్. మార్కెటింగ్లో కార్పొరేట్స్కి కూడా పనిచేశాను సార్. అందులో 5 years కార్పొరేట్స్కి వర్క్ చేసి ఇన్నోవేటివ్ ప్లాన్స్ ఏదైనా సరే మీకు ప్లానింగ్ కావాలి, ఇంప్లిమెంటేషన్ కావాలంటే అందులోనే ఇచ్చాను. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పెద్ద బ్రాండ్స్ మాత్రమే కార్పొరేట్ రిలేషన్షిప్ మేనేజర్, మీడియా బయింగ్ మేనేజర్ని పెట్టుకోగలుగుతున్నారు. కానీ చిన్న చిన్న కంపెనీస్కి ఈ ఛాన్సే లేదు, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎవరూ లేదు. హ్యూజ్ గ్యాప్. ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర ఒక రేటు, ఇంకొక దగ్గర ఇంకొక రేటు. ఈ రేట్ క్లారిటీ ఉండదు, టైం క్లారిటీ ఉండదు, ఎవరు కరెక్ట్గా వెండారు అనేది తెలియదు, ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఇవన్నీ నాకు పెద్ద గ్యాప్లా కనిపించింది. సో 2015లో నేను డిసైడ్ అయిపోయాను, హౌ కెన్ ఐ స్టార్ట్ మై అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఫస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనే ఆలోచన, ఎందుకంటే నాకు మార్కెటింగ్లో ఉంది కాబట్టి. GMS ఫుల్ ఫామ్ యాక్చువల్గా గ్లోబల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. మార్కెటింగ్ సొల్యూషన్స్ ఇవ్వాలి, గ్లోబల్ లెవెల్లో ఇవ్వాలనేసి 10 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను సార్. ఆ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ అయ్యాయి. నేను
ఒక ఏమంటారు అంటే ఒక స్కూల్ ఫస్ట్ శాంటినోస్ గ్లోబల్ స్కూల్ అనే దగ్గరికి వెళ్ళేసి మార్కెటింగ్ ప్లాన్ తీసుకున్నాను. ఒక రోజు అక్కడ కెనోపీ టెన్స్ వేసుకొని రోలప్ స్టాండ్ పెట్టుకొని రోడ్డు పైన నిలబడి ప్రజెంటేషన్ ఇచ్చి ఇందులో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయని చూసిన తర్వాత నాకు హ్యాపీనెస్ వచ్చింది. డ్రీమ్ జోన్ అని ఒక క్లయింట్ ఉండే, వాళ్ళ డిజైనింగ్ క్వాలిటీస్ చూసి తను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళండి, నాకు టీవీ యాడ్స్ చేస్తాను చాలామంది ఉన్నారు, ఎఫ్ఎం యాడ్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ నాకు ప్యాంప్లెట్స్ ఉన్నాయి చారి, ఎవరు నాకు న్యూస్ పేపర్లో పెట్టిస్తారు, కానీ నేను ఇస్తే రద్దీ అయిపోతున్నాయి, చాలా వరకు దీనికి ఎలా సొల్యూషన్ కావాలి అని అడిగారు. అక్కడ నాకు ఒక బీజం అనేది పడ్డది సార్. ఎస్, ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది, యాజ్ ఎ మార్కెటింగ్ కన్సల్టెంట్ నాకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు బిజినెస్ని అనేసి 360 డిగ్రీస్ మార్కెటింగ్ అంటూ నా ట్యాగ్లైన్ తీసుకొని మేకింగ్ ఎవ్రీ మూమెంట్ మార్కెటబుల్, ప్రతి మూమెంట్ని మార్కెటబుల్ చేస్తాము, మీకు సేల్స్ని పెంచుతాము అనే ఒక ఉద్దేశంతో జిఎంఎస్ని స్టార్ట్ చేశాం సార్. స్టార్ట్ చేసి లాస్ట్ 10 ఇయర్స్లో చాలా స్ట్రగుల్స్, ఒక దగ్గర ఉన్నాము, ఒక ఏమంటారు టీమ్ బిల్డింగ్ అనేది చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు సిస్టమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఒక క్లారిటీ లేదు ఏంటి చిన్న కంపెనీలో చేయాలా అని. నాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేయాలంటే చాలా కష్టమే. టీం లేకున్నప్పుడు ఫస్ట్లో ఎలా చేసేవారు అదే చెప్పండి కదా, ఎందుకంటే చాలా మంది స్టార్టింగ్ జర్నీ అనేది డెఫినెట్గా సార్. ఐ 100 ఈ బిజినెస్కి ఎందుకు వచ్చేదానికి ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైన బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లకు ఈ సర్వీస్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఒక 20,000 మంది ఉంటారు. ఆ 20,000 మంది కస్టమర్లను రీచ్ కావాలంటే ఇంపాసిబుల్ అవుతుంది. హై డిమాండ్, వెరీ లెస్ సప్లై. సో ఆ పాయింట్ తీసుకున్నాను. ఎవరైనా సరే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటే నా ఎక్స్పీరియన్స్ అనేది పనికి వస్తుంది 100%. ఆ జర్నీలో ఫస్ట్ నేను ఒకటి ఫీల్ అయ్యాను. ఫస్ట్ నాకు దేవుడు అన్నం పెట్టేవాళ్ళు, క్లయింట్, కస్టమర్ దేవుడు అనేసి కస్టమర్కి కావాల్సిన అన్ని ఒక నోట్ చేసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది తీసుకొని మంచి వెండార్ ఎవరు ఉన్నారు నేను సోర్స్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ అది వెండార్ సోర్సింగ్. వెండార్ని సోర్స్ చేసి దానిపైన సర్టెన్ 5 to 10% మార్జిన్ ఉంటుంది, మ్యాక్సిమం 15% మార్జిన్ మీడియా యాక్సెప్టబుల్ది. ఆ 15% మార్జిన్ పెట్టుకొని క్లయింట్స్కి 100% ఆన్ టైం ఒక రెస్పాన్సిబుల్గా రిపోర్టింగ్ ఇస్తూ నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ని ఎస్ఎంఎస్కి ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాన్నే నేను ఒక బ్రాండ్ లాగా మార్చుకొని ఈరోజు రిపోర్టింగ్ సిస్టమ్ని చేసి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకున్నారనుకోండి, స్విగ్గీ నాకు ఒక దాదాపు 10 లక్షల నో పార్కింగ్ బోర్డ్స్ ఇచ్చింది. 10 లక్షల నో పార్కింగ్ బోర్డులకు 10 లక్షల నో పార్కింగ్ బోర్డులు నేను జీపీఎస్లో ట్రాకింగ్ ఇచ్చాను. బిగ్ బాస్కెట్కి ఈరోజు ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే జీపీఎస్ లొకేషన్స్లో ఎక్కడ అవుతుంది, నా పర్సన్ వెళ్ళి నిలబడి వాళ్ళ మేనేజర్ అవసరం లేకుండా మనం చేయిస్తున్నాం. ఇలాంటి పెద్ద బ్రాండ్స్కి మనం సపోర్టే కాకుండా అదే సపోర్ట్ని ఎస్ఎంఈస్ని ఒక చిన్న బ్రాండ్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న కుబేరాకు కూడా నేను అదే సర్వీస్ ఇస్తున్నాను. అదేవిధంగా సేమ్ సర్వీస్ పెద్ద బ్రాండ్ అయినా ర్యాపిడోకి కూడా ఇచ్చాను. గ్రేట్. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులో ఒక అట్లాంటి సిచ్యువేషన్ ఏదైతే మీకు గివ్ అప్ చేసేయాలి, లేదంటే అట్లాంటి సిచ్యువేషన్ ఈరోజు చూస్తే అరే మంచి పొజిషన్లు ఉన్నారు, బట్ ఆ టైంలో అది మంచి పొజిషన్ కాదు, అది ఘోరమైన పొజిషన్, అట్లాంటిది ఏం చూసారు? అండ్ ఈ జర్నీలో ఫ్యామిలీ పాత్ర అనేది ఎలా ఉంది? ఎస్పెషల్లీ నాకు మీ గురించి తెలుసు కాబట్టి మీ వైఫ్ కూడా మీరు ఎట్లయితే హార్డ్ వర్కర్ తన కూడా అట్లే హార్డ్ వర్కర్. సో తన సపోర్ట్ ఎలా ఉంది, తన గురించి ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది 100% అండి. అందులో నా వైఫ్ క్యారెక్టర్ నేను 200 కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే తను ఒక హౌస్ వైఫ్, నన్ను చూసుకుంటుంది, నాకు 3 పిల్లల్ని చూసుకొని ఆఫీస్కి వచ్చి కంప్లీట్ నాకంటే బెటర్గా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ లాగా అయింది సార్. తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను నైట్ 11కి వెళ్ళినా 10కి వెళ్ళినా 2 days తర్వాత వెళ్ళినా నేను గ్రో అవుతున్నాను. ఇప్పుడు తను కంప్లీట్గా నా ఆఫీస్లో CEO పొజిషన్లోనే కూర్చున్నారు. కంప్లీట్గా ఏవైతే సేల్స్ వస్తున్నాయో, ఏవైతే మాకు వచ్చిన లీడ్స్ని ఒక్కటి కూడా వదిలిపెడతలేదు. ఏ క్లయింట్కైనా 100% కమిటెడ్గా ఫాలోఅప్ చేస్తూ నెంబర్ 1 లెవెల్లో సర్వీస్ ఇస్తున్నారు సార్ ఫ్యామిలీ. గ్రేట్. అదే సిచ్యువేషన్ కూడా ఒకటి అడిగిన నేను, అట్లాంటి ఘోరమైన సిచ్యువేషన్ ఏదైతే మీకు గివ్ అప్ ఇవ్వాలనిపించింది, అట్లాంటిది ఏదైనా మూమెంట్లు ఉన్నాయా? ఎస్ సార్, అట్లాంటి మూమెంట్ ఒకటి ఉంది. ఏంటి అంటే 2019లో నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఏంటి అంటే nobroker.com నుంచి వాళ్ళ ఆర్డర్ వచ్చింది. నా లైఫ్లో పెద్ద ఆర్డర్ 52 lakhs ఆర్డర్. అందులో 26 lakhs వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఓన్లీ 5 to 10% మార్జిన్ మీద చేశాను, పెద్ద కంపెనీ కాబట్టి. అలాంటి కంపెనీకి సర్వీస్ చేసిన తర్వాత
ఆ మేనేజర్ ఎక్కడ డిస్కంటిన్యూ అయ్యాడో ఆ మేనేజర్ వెళ్ళిపోయాడు. కంప్లీట్ సర్వీస్ అయిపోయింది. 20 lakhs నేను కట్టాల్సి వస్తుంది. ఎలా చేయాలి? ఆ రోజు వెండర్స్ ఆగట్లేదు. వెండర్స్ నన్ను చూసి ఇచ్చారు. సో ఆ వెండర్స్కి మనం ఏం చేయాలి, ఎలా పేమెంట్ చేయాలనేసి డే అండ్ నైట్ స్ట్రగుల్ చేశానండి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనము వాళ్ళతో మాట్లాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఆ 6 months అనేది మోర్ టఫెస్ట్ టైం అండి. ఆ టైంలో నా వైఫ్ అనేది శివుడికి పార్వతిలాగా 100% నాతో ఉండి నా ప్రతి అడుగులో తను నిలబడ్డది. ఆ టైంలో టీమ్ని నిలబెట్టుకుంది. ప్లస్ నేను ఎక్కడైతే పేమెంట్ కలెక్షన్ కోసం వెళ్తుంటే తను సేల్స్ చేసుకొని టీమ్ని నిలబెట్టి ఈరోజు కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది సార్. గ్రేట్. నెక్స్ట్ ఏంటంటే తన సపోర్ట్ ఉండడం వల్ల నేనేం చేయబోతున్నా అంటే నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా క్లయింట్స్ మనకు ఉన్నారు. ఫ్రాంచైజీ మోడల్లో కూడా వెళ్ళబోతున్నాను. ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇవ్వబోతున్నాను. గ్రేట్. సో వాట్స్ జిఎంఎస్ విజన్ నెక్స్ట్ 3 to 5 years కంటే ఫ్రాంచైజీ మోడల్, ఎస్ సార్, ఫ్రాంచైజీ మోడల్ ఇస్తున్నాము. ఎక్స్పీరియన్స్ సెంటర్. ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఇస్తున్నాము. ప్రతి క్లయింట్కి 100% మార్కెటింగ్ కావాలి. ఆ మార్కెటింగ్ అనేది వేస్ట్ కావద్దు. మార్కెటింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కానీ ఖర్చు కాదు అన్న ఒక డెసిషన్ తీసుకోవాలి సార్. నైస్. అలాంటి విజన్తో వెళ్తున్నాను. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సో అట్లానే మన వేణు కళ్యాణ్ మెంటర్షిప్ తీసుకున్నారు. సో బిఫోర్ మెంటర్షిప్, ఆఫ్టర్ మెంటర్షిప్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, మైండ్ సెట్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది, బిజినెస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, టీమ్ వైజ్ కావచ్చు, ఎంటైర్ మీ బిజినెస్ ఎలా మారింది బిఫోర్ ఆఫ్టర్? సార్ బిఫోర్ నా దాంట్లో ఏంటంటే నేను కార్పొరేట్ నుంచి వచ్చాను కాబట్టి సిస్టమ్స్ కానివ్వండి, క్రాస్ ఇవి ఉండే. కానీ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది పర్సనల్ కేరింగ్. చాలామంది అంటే మీమ్స్ చూసినప్పుడు చాలా ఏమనుకుంటామంటే ఇది టైం పాస్కి పెట్టారనుకుంటారు, కానీ ఇట్స్ ఎ పెయిన్. ఏంటి అంటే ఒక పర్సన్ పరిగెడుతూ డబ్బు వెనుక పరిగెడుతూ తన హెల్త్ని చూసుకోడు, తన ఫ్యామిలీని చూసుకోవడం అని ఉంటుంది కదా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. దాంట్లో నాకు వేణు కళ్యాణ్ సార్ మీ మెంటర్షిప్లో లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఫస్ట్ ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, మార్నింగ్ 100% వాకింగ్ చేయండి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేను వాటర్ తాగుతున్నానా, టైంకి నిద్రపోతున్నానా, ఇలాంటి పర్సనల్ ఒక చిన్న బాబుని చూసుకున్నట్టు నా గురువులకు గురువులాగా అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. పర్సనల్ లైఫ్ ఇస్తున్నాను ఈరోజు. అండ్ 6:30 వరకు ఆఫీస్ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ హెల్త్ వైజ్గా కూడా నాకు వెయిట్ లాస్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే బిజినెస్ పరంగా వెళ్తే ఎంతసేపు నా ఆలోచన ఎంతవరకు ఉండే అంటే మార్కెటింగ్ ఆపోజిట్ వాళ్ళకి చేయాలి, నాకు అవసరం లేదు అని ఉంది. ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చానో అంటే నాకు కొన్ని మిత్స్ ఉండే, నా పర్సనాలిటీ బాగాలేదు, నేను ఎలా లావుగా ఉన్నాను, నేను ఎలా చెప్పగలుగుతానా, అందరూ నన్ను 5,000 మంది కస్టమర్లు వచ్చినా కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా నేను మార్కెటింగ్ చేయలేదు. నాకున్న దాని వరకు నాకు వచ్చే లీడ్స్ జనరేట్ చేసుకోవడం, కస్టమర్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే చెప్తున్నాను. ఈరోజు ప్రతి కస్టమర్ దగ్గరికి నేను వెళ్తున్నాను. అది బికాస్ ఆఫ్ వేణు కళ్యాణ్ సార్ మెంటర్షిప్ అండి. అండ్ సిస్టమ్స్ సెట్ అయిపోయాయి. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఫ్రాంచైజీ మోడల్ ప్లస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టగలుగుతా అన్న క్లారిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ మీరు క్రియేట్ చేసి ఇచ్చిన సిస్టమ్సే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చాలా హ్యాపీగా అండ్ ఆనందంగా ఉంది. పర్సనల్ లైఫ్ ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ కెరియర్ గ్రోత్, ఎర్లీ రిటైర్మెంట్, ఇలాంటి స్ట్రాటజీస్ ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మనం ఒక దారి చూపిస్తాం, కానీ ఆ దారిలో మీరు 100% వెళ్ళారు. ఎందుకంటే మీరు మనం మెంటర్షిప్ చేసే క్రమంలో మీకు కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను నేను. ఆ కొన్ని స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు స్పెషల్గా మీరు ఈ మధ్యలో ద వే ప్రతి ఒక్కటి సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నారు, ద వే వీడియో మార్కెటింగ్ చేస్తున్నారు, ఫెనామినల్. అంటే ప్రతిరోజు డిఫరెంట్గా క్రియేటివ్గా ఏదైతే ఇందాక అన్నారు, మేము ఇప్పటి వరకు బ్రాండింగ్ పైన అంటే మంచి మంచి కంపెనీలకి బ్రాండ్ క్రియేట్ చేసినాం, బట్ మేము బ్రాండ్ క్రియేట్ చేసుకోలేదు. బట్ ఈరోజు మీ బ్రాండ్ అనేది మాట్లాడుతుంది. ఎందుకంటే 10 years నుంచి ఒక ఎత్తు, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒక ఎత్తు సార్. ఎందుకు అంటే ఆపోజిట్ నుంచి కస్టమర్స్ వస్తున్నారు. నేను ఫర్టిలైజర్ కంపెనీస్ కోరమండల్, బేర్ ఇలాంటివి ఎన్నో చేశాను. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి దే ఆర్ ఆఫరింగ్ సారీ వి వాంట్ ఇన్నోవేషన్, యువర్ ఇన్నోవేషన్ మాకు ఇప్పుడు తెలుస్తుంది, ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళావబ్బా అని అడుగుతున్నారు. జస్ట్ ఏంటంటే నేను ఎక్కడ డాక్యుమెంట్ చేయలేదు డిజిటల్గా. ఆ డిజిటలైజేషన్ చేయడానికి కారణమే మీరు సార్. అండ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, యూ హ్యావ్ గుడ్ టీమ్ ఆల్సో. టీమ్ మెంబర్స్ని ఎలా చూసుకునే విధానం కూడా చేంజ్ అయింది. 100% సార్. ఎలా అంటే టీంలో ఇంతకుముందు ఏంటి అంటే మనం మనీ ఇచ్చామా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చామా, మోటివేషన్ ఇచ్చామా, చేయించామా అయిపోతుండే. ఈరోజు నా దగ్గర
ఒక అమ్మాయి టెలికాలర్, షీ జాయిన్డ్ ఎట్ 20K, ఈరోజు 32,500 తీసుకొని 70,000 రూపీస్ పర్ మంత్ ఇన్సెంటివ్ తీసుకోగలుగుతుంది. బికాస్ ఆఫ్ నా సపోర్ట్ అని కాకుండా తన ఇన్వాల్వ్మెంట్. ఎక్కడి నుంచి ఎక్స్ నుంచి ఇక్కడికి వెళ్ళారు. అండ్ వాళ్ళ ఆఫీస్ యానివర్సరీ ఎంత గొప్పగా అవుతుందో తన యానివర్సరీ కూడా అంతే గొప్పగా చేస్తాం. టీం అంతా తీసుకెళ్ళి అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకొని అందరం టీం లంచ్ చేసుకొని తనకు ఫెసిలిటేషన్ చేసి తనకు ఒక మూమెంటో ఇచ్చినప్పుడు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నెక్స్ట్ 10 years కాదు, లైఫ్ లాంగ్ జిఎంఎస్లోనే ఉంటాను. ఈ స్ట్రాటజీస్ మాత్రం మీ దగ్గర నుంచి వచ్చేసాయి. ఎందుకు అంటే మార్కెటింగ్ అనేది నేను డెఫినెట్గా అందులో ఉన్నాను కాబట్టి అందరికీ చెప్పగలుగుతాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ అనేది దానికి చాలా స్ట్రగుల్గా ఉండేది. ఆ టీమ్ మేనేజ్మెంట్ అవుతుంది ఎవ్రీ సాటర్డే. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే నా మిస్సెస్ దీంట్లో పెద్ద గొప్ప ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అంటే మా మిస్సెస్ అండి. ఎవ్రీ సాటర్డే టీమ్ మెంబర్స్, మా మేడం వస్తుంది అంటే మేడం వచ్చి దాన్ని పక్కకు పోయేవాళ్ళు, అందరూ కలిసి ఆడుకుంటున్నారు, టీమ్ గేమ్స్ ఆడుకుంటున్నారు. నేను వీకెండ్ రిట్రీట్లో నేర్చుకున్న టీమ్ గేమ్స్ అన్నీ ఆడిపిస్తున్నాం, కొత్త టీమ్ గేమ్స్. వాళ్ళందరూ టీమ్ బాండింగ్ అవుతుంది. వాళ్ళు వర్క్ తీసుకుంటే ఇంతకుముందు 5 hours కంప్లీట్ చేసేది ఇప్పుడు 1 hour కంప్లీట్ చేసుకుంటున్నారు విత్ కొలాబరేషన్. ఇలా టీమ్ అద్భుతంగా ఎదిగింది. అందుకని అంత కాన్ఫిడెంట్గా 100 branches ప్లానింగ్తో వెళ్తున్నాం సార్. విజన్ నాకు 2028కి 100 branches అయ్యి నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. 100% డెఫినెట్లీ చేస్తారు. దాని వెనకాల మా సపోర్ట్ మీకు 100% ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇప్పుడు మన ఎంటర్ప్రెనర్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు సార్? డెఫినెట్గా మెసేజ్ అనేది కాదు, ఫస్ట్ శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కనీసం పరిగెత్తు, కుదిరితే పాకు, లేదా అట్లీస్ట్ పాక్కుంటూ వెళ్ళు అనేది ఉంది కదా. అదేవిధంగా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కుదిరితే పెద్ద లెవెల్ ATL చేయండి, లేదా BTL చేయండి. కుదరకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారో అది రికార్డ్ చేసి కస్టమర్స్కి చెప్పండి. మీ కస్టమర్స్కి మీరు ఏం చేస్తున్నారో తెలియాలి. ఎప్పుడైతే అలా తెలుస్తుందో మీ బిజినెస్ 100% గ్రో అవుతుంది. డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే చాలామంది బిజినెస్ ఓనర్కి ATL, BTL, TTL తెలియదు. బట్ ఈరోజు పాడ్కాస్ట్లో ATL, BTL, TTL గురించి చాలా ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చారు. అండ్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క సోషల్ మీడియా పేజెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో మన బాలబ్రహ్మచారి గారి ఏదైతే మన GMS అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. హాఫ్ నాలెడ్జ్ అనేది వెరీ డేంజరస్. సో మా బిజినెస్ ఇది, ఇగో మా బడ్జెట్ ఇది, ఇగో ఈ ఏరియాలో ఉంది, ఏది చేస్తే బాగుంటుంది అనే ఒక మాట అడిగితే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోని పర్ఫెక్ట్ క్లారిటీ అనేది మీకు ఇస్తారనమాట. ఆ క్లారిటీ ఒకవేళ ఇస్తే స్టెప్ ఫార్వర్డ్ వేయండి. క్లారిటీ ఒకవేళ రాకపోతే కూడా మీరు ఏం చేయండి అంటే ఇచ్చిన క్లారిటీలో అట్లీస్ట్ కొద్దిగా గొప్పగానే ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ముంగడికి వెళ్ళండి. సో ఈ పాడ్కాస్ట్లో ఏం నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో నేను చెప్పండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక అమేజింగ్ గెస్ట్తో నేను మీ ముందరకు వస్తాను. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.